కీర్తనకారుడు అంటాడు 116వ కీర్తన 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇదిగో చూడండి, గతించినటువంటి 2 మాసాలు ప్రభు మనల్ని తన బలమైనటువంటి రెక్కల నీడలో మనల్ని బలపరిచి భద్రపరిచి చక్కటి ఆరోగ్యాన్ని మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఎన్నో మార్లు ఎన్నో ప్రయాణాలు మనం చేసిన మన వద్దకు వచ్చినటువంటి, మనకు సమీపంగా వచ్చినటువంటి అపాయము మనల్ని అయితే దాటి ఇదిగో చూడండి వెళ్ళిపోయినట్లుగా, ఆనాడు సంహారదూత ఏ రీతిగా అయితే ఇజ్రాయేల్ జనాంగాలను దాటి వెళ్ళిపోయిందో, ఎన్నో అపాయాలు కూడా మనల్ని మన కుటుంబాలు కానీ మనకు కానీ తగలకుండా దాటి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. మరైతే ఇక నూతనమైనటువంటి మాసంలోనికి మనం ప్రవేశించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క నూతనమైనటువంటి మాసంలో మరి ప్రభు యొక్క బలకు సిద్ధపడుతున్నటువంటి మనము కొద్ది మాటలు దేవునికి వాక్యంలో నుంచి ధ్యానం చేసుకొని ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ రోజున ధ్యానాంశం కొరకు దయచేసి లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 19. యోహాను సువార్త 19వ అధ్యాయము, చాప్టర్ 19 వర్సెస్ 25 through 35. 25వ వచనం నుండి 35 వచనాల వరకు నేను తెలుగులో చదువుతున్నాను. దయచేసి మీ భాషల్లో మీరు దయచేసి చూసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ మీ భాషలో చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇన్ కేసు మీ బైబిల్స్ తెచ్చుకున్నట్లయితే స్క్రీన్లో చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బుక్ ఆఫ్ జాన్, ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 19 వర్స్ 25 through 35. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువనొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచు ఉన్నాను అనెను. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి యందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచు ఉన్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచూ ఉన్నాడని ఆయనను ఎరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి సేస్ ట్రూ దట్ ఆల్ ఆఫ్ యూ మైట్ బిలీవ్. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు నా వైపు చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశించి ముందుకు వెళ్దాం. కొద్దిగా ట్రాన్స్లేషన్ ఒకవేళ ఇబ్బందిగా ఉండొచ్చేమో ఈ రోజున, దయచేసి బేర్ విత్ మీ. Praise be the name of the Lord. ఈ రోజున the world celebrates Women's Day కదా. చాలా చక్కటి ఉమెన్స్ డే ఈ రోజున. సో ఐ విష్, యాజ్ అ పాస్టర్ ఆఫ్ ద చర్చ్, ఐ విష్ ఎవ్రీ విమెన్ ఇన్ అవర్ చర్చ్ హ్యాపీ ఉమెన్స్ డే. సో నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు సడన్లీ మై అటెన్షన్ వాజ్ కాట్ at one particular verses. It says they were near the cross. అందరు చెప్పండి ఒకసారి, నియర్ ద క్రాస్. సిలువ వద్ద నిలిచి ఉన్నారు అనేటువంటి మాట చదువుతున్నప్పుడు నాకు నా మైండ్లో చాలా ఇదిగో చూడండి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సో ఐ డోంట్ నో వెదర్ యూ థాట్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. బట్ సిలువ దగ్గర ఎవరు నిలుచున్నారు అన్నప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు రాశారు. కొంతమంది ఏమో చాలా దూరంగా ఉన్నారని సినాప్టిక్ గాస్పెల్స్లో రాస్తూ ఉన్నారు.
అయితే ప్రతి గాస్పల్లో కూడా ఇదిగో చూడండి నేమ్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ 4 స్త్రీలు ఉన్నారని, ఆ 4 స్త్రీలతో పాటు ఇదిగో చూడండి కొంతమంది దూరాన నిలిచి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. The scripture says there are 4 women, they were right next to the cross, or they are near to the cross, but there are many other people, they are very far from the cross. అయితే only John recorded himself says that he is also near the cross. So the attention caught in my mind that why there are only 4 of them who are near the cross. అర్థమవుతుంది నా మాటలు. ఇదిగో చూడండి, when you look at this particular book of John, యోహాను సువార్త అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు 7 అద్భుతాలు, యేసు ప్రభు వారు చేసిన 7 సూచక క్రియలు, యేసు ప్రభు వారు 7గురితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి 21. అయితే ఇక్కడ నేను అంటున్నట్లుగా యేసు ప్రభు వారు 7 అద్భుతాలు చేశాడని, 7 సూచక క్రియలు చేశారని, లేదా 7గురితో ముఖాముఖిగా మాట్లాడారని దేవుని ఒక వర్తమానం సెలవిస్తున్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఇదిగో నేను చెప్పినటువంటి ఒక క్యాలిక్యులేషన్లో జీసస్ పర్సనల్లీ మినిస్టర్డ్ విత్ అబౌట్ 21 పీపుల్ మినిమం కదా. సో దెర్ ఆర్ 7 miracles జీసస్ డిడ్, దెర్ ఆర్ 7 signs that Jesus showed, and there are 7 individuals where Jesus spoke and then personally evangelized. So what caught my mind today as I was reading these scriptures is they says that there are only 4 they were near the cross. కేవలం 4 మాత్రమే ఉన్నారు. ఎంతమందిలో ఆ 21 మంది అనుకుందాం. 21 మంది జనుల యొక్క జీవితాల్లో యేసు అద్భుతాలు చేస్తే సిలువ దగ్గర ఎంతమంది ఉన్నారంట? కేవలము 4. ఇదిగో చూడండి, యేసు ప్రభు వారు చేసినటువంటి మొదటి సూచన ఎక్కడ చేశారు? కానాను పెండ్లి విందులో. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడతా ఉంది. ఇదిగో చూడంండి, వివాహ విషయంలో ఇదిగో చూడండి, ఆహారం సరిగ్గా లేనప్పుడు, లేదంటే త్రాగడానికి ఆ యొక్క జ్యూస్ లేదంటే ఆ యొక్క వైన్ సరిగ్గా లేనప్పుడు ఆ వివాహానికి వచ్చి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమయ్యా నువ్వు ఆహారం పెట్టలేనటువంటి వాడివి, నువ్వు నువ్వు పెళ్లి చేయాలనుకున్నావు, సరైనటువంటి భోజనాన్ని సిద్ధపరచలేనటువంటి వాడివి, పెళ్ళి ఎలా చేయాలనుకున్నావని అనేక మంది నిందలు వేసి వెళ్ళిపోతారు. అయితే ఆ నిందల మధ్యలో కూడా యేసు ప్రభు వారు ఇదిగో చూడండి, ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ ఊరికి వచ్చి ఆ యొక్క ఇంట్లో భోజనాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వారందరికీ కూడా ఇదిగో చూడండి ఒక గొప్ప సూచక క్రియ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటది ఆ సూచక క్రియ? నీళ్లను రసముగా మార్చాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే సిలువ దగ్గర ఆ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. అర్థమవుతున్నాయి నా మాటలు? యేసు ప్రభు వారు సూచన చేసినట్టు మొట్టమొదటి ఆ యొక్క సూచక క్రియ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎవరింట్లోనైతే ద వెడ్డింగ్ ఆఫ్ క్యానా, ఆ యొక్క గృహంలో ఎవరింట్లో అయితే యేసు ప్రభు అద్భుతాలు చేశాడో సూచక క్రియలు చేశారో ఆ కుటుంబం వారు సిలువ దగ్గర లేరు. కొన్ని అధ్యాయాలు దాటి మనం ముందుకొని వెళ్తా ఉంటే 4వ అధ్యాయంలో ఇదిగొచ్చండి సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటాం. సమరయ స్త్రీతోటి దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడంట? ఆ యొక్క బావి దగ్గర మాట్లాడాడు. సో వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ద ఉమెన్ ఎట్ సమరియా కదా. So Jesus never wanted to go through Samaria, but on that day he decided to go and then talk to this individual by face to face kada. So he spoke everything and then that person also realized that he is a Messiah. ఆమె కూడా యేసు ప్రభుతో మాట్లాడింది, యేసు ప్రభు సన్నిధిలో తన పాపములను ఒప్పుకుంది. బట్ ఐ డోంట్ సీ దట్ ఇండివిజువల్ ఎట్ నియర్ ద క్రాస్. ఆ వ్యక్తి కూడా యేసు ఇదిగొచ్చుండి సిలువ దగ్గర మన ఇక్కడ రాయబడలేదు. అయితే ఇంకొక అద్భుతం చేశాడు. ఇదిగొచ్చుండి 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కల్లా యాజ్ వి సీ దెర్ వాజ్ one person who was at the pool of Bethesda కదా. బెతెస్దా అనేటువంటి ఆ కోనేరు దగ్గర ఆ యొక్క 38 సంవత్సరాలుగా ఏమై ఉన్నాడంటే అతను పడిపోయి ఉన్నాడు. ఒక అద్భుతాన్ని చూశాడు, ఒక గొప్ప హీలింగ్ని చూశాడు, ఒక గొప్ప మిరాకిల్ని తన లైఫ్లో చూశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇదిగో నీ పరుపునెత్తుకొని నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు వాడు పెట్టేబెడ సర్దుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయినటువంటి వాడు ఇక్కడ సిలువ దగ్గర కనబడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు అనేక మంది కుటుంబాల్లో చేసిన. అయితే ఇదిగో చూడండి, ఈ యొక్క పుస్తకం అంతా కూడా న్యూ టెస్టిమెంట్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఒక జనరలైజ్డ్ విషయంలో రాయబడినటువంటిది. అయితే కొన్ని విషయాలు మనకి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమో అవి మాత్రమే రాయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారి పేరు ఎందుకు రాయలేదు, వారు ఎందుకు అక్కడ లేరు అన్నట్టు దానికి మనం ఎక్కడా కూడా సమాధానాన్ని వెతకలేం. కానీ ఉదయవేళ ఒక చిన్న ఆలోచన మన మనసులో పెట్టడానికి ఇష్టపడతాం. ఈ సమయంలో
ఈ నలుగురు స్త్రీలు ఉండడం మాత్రమే కాదు, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారన్న విషయం కాదు, అసలు ఎందుకు లేరన్న విషయాలను ఆలోచన చేస్తూ వారి కుటుంబాల్లో అద్భుతాలు జరిగాయి, వారి కుటుంబాల్లో ఆశ్చర్యాలు జరిగాయి, వారి కుటుంబాల్లో గొప్ప విడుదల జరిగింది. అయితే యేసు ప్రభులో అనేక మంది ఏం చూశారంటే సూచక క్రియలు చేసేటువంటి వాడుగానే చూశారు, అనేక మంది యేసును అద్భుతాలు చేసేటువంటి వాడుగానే చూశారు, అనేక మంది యేసు ప్రభును కేవలం తమ డైలీ నీడ్స్ కొరకు వెంబడించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి అక్కడ వరకే యేసును వెంబడించారు తప్ప సిలువ వరకు కూడా యేసును వెంబడించలేదు అనేక మంది ఉన్నారు అన్నటువంటి విషయాలు థియలాజికల్గా నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. యుదేవాళ్ళ సమయంలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యు ఆర్ లివింగ్ అరౌండ్ 20 centuries ago డ్యూరింగ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ ద లార్డ్, 2000 సంవత్సరాల క్రితం ఒకవేళ నీవు నేను గనక ఆ సమయంలో ఉన్నట్లయితే, యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నారన్న సంగతి మనం విన్నట్లయితే, యెరూషలేము మధ్యలో ఎదుగొచ్చిన మనం సంచరిస్తున్నట్లయితే మనము ఎక్కడ ఉండేటువంటి వారు? అర్థమవుతున్నాయి నా మాటలు? ఒకవేళ ఇదే ఆపర్చునిటీ కనుక మనకు ఉన్నట్లయితే 2000 సంవత్సరాల క్రితము మనం ఎక్కడ నిలిచేటువంటి వారము? ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ నలుగురు స్త్రీలు సిలువ దగ్గర నిలబడ్డారు, యోహాను కూడా సిలువ దగ్గర నిలబడ్డాడు. అయితే నీవు నేను ఎక్కడ నిలబడేటువంటి వారము? అర్థమవుతున్నాయి నా మాటలు? ఈరోజున చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నా. అదే సమయంలో అక్కడ రోమా సైనికులు కూడా నిలబడ్డారంటే. ఎవరు నిలబడ్డారు? రోమా సైనికులు కూడా. ఇన్ కేస్ ఇఫ్ ఐ గివ్ అ మైక్ టు దెమ్ అండ్ ఆస్క్ దెమ్ వై డిడ్ యూ స్టాండ్ నియర్ ద క్రాస్ అని అడిగినట్లయితే వారిలో చాలా మంది ఏమని చెప్తారు తెలుసా? ఏమని చెప్తారు? వి వర్ జస్ట్ డూయింగ్ అవర్ డ్యూటీ, వి హ్యావ్ అ నో రోల్ విత్ జీసస్, వి వర్ జస్ట్ డూయింగ్ అవర్ డ్యూటీ. మేము కేవలం మా యొక్క డ్యూటీ మాత్రమే చేస్తాం. ఏమండి, సిలువ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడతారనంటే మరి వారిలో ఎంతమంది రక్షించబడ్డారో మనకదే తెలియదు. చూడండి, చాలామంది సిలువని అప్రోచ్ అవుతారు, బట్ ద పర్పసెస్ ఆర్ డిఫరెంట్, బట్ ద అంబిషన్స్ ఆర్ డిఫరెంట్. వారి వారి ఉద్దేశాలు వేరు, వారి వారి ఆలోచనలు వేరు. రోమా సైనికులు కూడా యేసు యొక్క సిలువ దగ్గర నిలబడ్డారు, కానీ వారి యొక్క ఆలోచన ఏంటి? కేవలం దే వర్ జస్ట్ డూయింగ్ దేర్ డ్యూటీస్. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనలో ఒకవేళ నేను చెప్తున్నటువంటి మాట కటుగా ఉండొచ్చేమో, దయచేసి నన్ను మన్నించండి. కానీ ఈ రోజున మనం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నాం. ఉదాహరణకు ఆలోచన చేయండి, మనం సిలువ దగ్గరికే వస్తున్నాం. వెన్ యు ఆర్ కమింగ్ నియర్ ద క్రాస్, వాట్ ఈజ్ యువర్ పర్పస్? When you are coming to the sanctuary of the Lord, what is the purpose behind coming and attending the church every Sunday after Sunday? Are we just coming to the church just to get healing from the sickness that we have? మనం కేవలం మనకున్నటువంటి బలహీనతల నుంచో, మనకున్న అనారోగ్యాల నుంచో, లేకపోతే నాకున్నటువంటి ఒక చిన్న ఆలోచనను సఫలపరచుకోవడం కొరకో, లేకపోతే నాకు ఉద్యోగంలో మంచి స్థానం రావడం కొరకో, లేదా నాకున్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తీయడానికో, నాకున్న వీసా స్టేటస్ తీయడానికో, ఇవి తప్ప మరి ఇంకొకటి ఏదైనా ఉన్నదా? ఆన్ దిస్ ఉమెన్స్ డే, my theme was not about the women, but the God, spoke to me through these 4 women. అక్కడ రాసినటువంటి 4 స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరంటే తన యొక్క తల్లి అనేటువంటి మరియా. లుక్ ఎట్ హర్ కమిట్మెంట్. ఎప్పటి నుంచి ఉన్నది? యేసు ప్రభు వారిని బేర్ చేసింది. యేసు ప్రభు వారిని తన గర్భంలో ఇదిగో చూడండి కనడానికి సిద్ధపడతా ఉంది. ఆ వయసులో, చిన్న వయసులోనే తనకున్నటువంటి నిందలన్నీ కూడా, అవమానాలన్నీ కూడా మోసి ఎక్కడి వరకు తీసుకుని వచ్చింది? యేసు ప్రభు వారిని సిలువ వరకు తీసుకొని వచ్చింది. షీ బోర్ ఆల్ ద షేమ్. తనకున్నటువంటిదిగో యవన ప్రాయంలోనే వివాహం కాకుండా గర్భము పొందినట్లయితే ఆ రోజుల్లో ఏ స్త్రీనైనా కూడా రాళ్లతో కొట్టి చంపివేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిల్లో ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంట? వాక్యాన్ని నమ్మింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద పర్సిస్టెంట్ ప్రేయర్. వినినటువంటి వాక్యాన్ని తన జీవితంలో నాటుకుంది. ఇది మాత్రమే కాదు, అంటాడు కదా, సిమియోను దగ్గరకు ఎప్పుడైతే యేసు ప్రభువుని తీసుకొని వచ్చారో, సిమియోను ఒక ప్రాఫెసీ చెబుతాడు. ఎవరి గురించి అంటే మేరీ గురించి ఒక ప్రాఫెసీ. ఏమని చెప్తాడు? ఇదిగో నీ కుమారుడు అనేకులను రక్షించేటువంటి వాడు, అది మాత్రమే కాదు, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము బయటకు వెళ్ళును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తన వాక్యాన్ని నమ్మింది, దేవునిలో నిలబడింది. ఎక్కడి వరకు వచ్చింది? సిలువ వరకు నిలబడింది. ఇదిగో నా ప్రియ జనాంగమా, మరియకు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇవ్వలేదు. ఏమని ఇవ్వలేదు? నువ్వు బంగ్లాలు కడతావనో, బిల్డింగ్లు కడతావనో, మ్యాన్షన్లు కడతావనో, లేకపోతే ఇంకొకటి ఏదో చేసుకుంటావని ఇవ్వలేదు. అబ్రహాముకి ఇచ్చినట్లుగా నీ యొక్క సంతానాన్ని ఇసుక రెండు వల్ల చేస్తానని అని కూడా చెప్పలేదు.
పైపచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ యొక్క హృదయముల నుంచి ఏం వెళ్తుంది? ఖడ్గం వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మాట వినినప్పటికీ కూడా దేవునిలో నిలబడింది. ఆ మాట కటువే, ఆ మాట కఠినమే, ఆ మాట ఇదిగో ధైర్యాన్ని పుట్టించేది కాదు, ఇంకా బలహీనాన్ని పరిచేటువంటి వాక్యమే అయినప్పటికీ కూడా షీ బిలీవ్డ్, షీ హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్, షీ హోల్డ్ ఆన్ టు ద ప్రాఫెసీ. ఇదిగో చూడండి, ప్రతి ఆదివారం మన దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు అనేక సార్లు మన మనస్సుకి ఏది కావాలో అది వినటానికి వస్తూ ఉంటాం కదా. మనకి ఏది నెమ్మది కలిగించాలో అది వినటానికి వస్తాం. ఏ మాట వింటే నెక్స్ట్ వీక్కి మనకు ఫ్యూయల్గా ఉంటుందో ఆ మాటలు వినటానికి వస్తాం. కానీ మనల్ని గద్దించేటువంటి మాటలో, మనల్ని సరిదిద్దేటువంటి మాటల్లో, మన ఆత్మీయ స్థితిని మనకు అద్దంలా చూపించేటువంటి వాక్యాలు విని కట్టుకునేటువంటి వారం నిజంగా ఎంతమంది నమ్మి ఉదయవేళ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. షీ లివ్డ్ విత్ దట్ ప్రాఫెసీ ఫర్ 33 లాంగ్ ఇయర్స్ అండ్ దట్ టుక్ హర్ టు ద నియర్ ద క్రాస్. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత సలోమి గురించి రాయబడింది, ద సిస్టర్ ఆఫ్ మేరీ. ఆ సలోమి ఎవరు? జెబెదయి యొక్క వైఫ్. జెబెదయి యొక్క కుమారులు ఎవరు? జేమ్స్ అండ్ జాన్. మనందరికీ తెలిసినటువంటిదే. ఒక మదర్, ఒక ప్రేయర్ఫుల్ మదర్, when she met Jesus for the first time, ఈ యొక్క సలోమి ఏం చేసిందంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు she had a request. So I'm talking about something from Matthew chapter 20 verses 21. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో she had only one desire. She was asking like this, grant that these 2 sons of mine may sit, one at your right side and the other at your left side. నేనేమి కోరుచున్నావని ఆమెను అడిగినప్పుడు అందుకు ఆమె ఏం చెప్పిందంటే, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు నీ కుడి వైపునకును ఇంకొకడు నా ఎడమ వైపునకు. లుక్ అట్ ద ప్రేయర్ఫుల్ లైఫ్ ఆఫ్ హర్, a బ్యూటిఫుల్ ప్రేయర్ఫుల్ మదర్. ఒక తల్లి తన కుమారుల కొరకు ఎంత భారం కలిగి వచ్చింది. యేసుప్రభు ఏమని అడుగుతున్నాడు? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? నా నుంచి నీకేం కావాలి అని అడిగితే ఆమె నీళ్లను రసంగా మార్చమని కోరలేదు, లేదంటే 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి మరలా పంచివ్వమని అడగలేదు. బట్ ద డిజైర్ ఆఫ్ అ ప్రేయర్ఫుల్ మదర్, ఆమెకున్నటువంటి ఒకే ఒక ప్రార్థన ఏంటంటే తన 2 కుమారులు ఎలాగుండాలి? బాగుపడాలి. ఆ 2 కుమారులు ఎక్కడ ఉండాలి? ఒకడు కుడి వైపునకును ఒక ఎడం వైపునకు నిలబడాలి. ఈ రోజున వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మనం దూరాన సమీపాన మన బిడ్డలు బాగోవాలని ఎంతమంది తల్లులు ప్రాధాయపడుతున్నారు చూడండి. నా బిడ్డ బాగోవాలి, నా కుమారుడు, నా కుమార్తె, లేదా నా చిల్డ్రన్, నా తర్వాత ఇదిగో నా జీవితం వల్లే నా బిడ్డలు ఉండకూడదు, నాకన్నా బాగా ఉండాలి, ఆత్మీయతలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఎస్, వి ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్స్ టు సక్సీడ్ ఇన్ దేర్ అకాడమిక్స్. We pray that they get jobs. We pray that they settle in their careers. But moreover, the desire of a mother, of a Salome, says that there is marvelous prayerful life of this particular individual. ఏంటంటే తన డిజైర్ వీసా మార్చమని కాదు. ఎస్, అడుగుతుంది వీసా. ఎక్కడ అడుగుతుంది? పరలోకానికి. ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించండి. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ దెర్ ఈస్ ఆఫ్టెన్ అ మదర్ హూ ప్రేడ్. ప్రతి సక్సెస్ఫుల్ మనిషి వెనుక అందరూ అంటారు కదా, దెర్ ఇస్ ఉమెన్. ఎస్, దట్స్ ట్రూ. I had no opportunity when I was a child, but after I married, then I have a woman who is prayerful in my life. But you are not like that. You have a mother who is prayerful. You have your parents who are prayerful. But you as a mother, you as a parent, we must have a desire that my child should be used in the God's ministry. నా యొక్క తల్లిగా, ఒక తండ్రిగా నాకున్నటువంటి అభిలాష, ఆ యొక్క తల్లి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకేం కావాలి అని అడిగితే తన కోరిక ఏంటంటే తన గురించి కాదు. ఎవరి గురించి? నా బిడ్డల గురించి. చాలామంది తల్లులు నాకు ఇండియాలో, బ్యాక్ ఇన్ ఇండియా, ఇక్కడ అనేక మంది, చాలామంది కాల్ చేస్తారు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అన్న, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్న, బిడ్డ మాట వినట్లేదన్నా, వాడు సరిగ్గా తినట్లేదన్నా, వాడు సరిగ్గా చూడట్లేదన్నా, నా మాట వినట్లేదన్నా, వాడు ఇంట్లో ఉండట్లేదన్నా, ప్రార్థన చేయట్లేదన్నా, దేవుళ్ళు బలపడట్లేదు. ఒక తల్లి యొక్క ఆవేదన అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఈ రోజున గనక అటువంటి ఆలోచన కలుగున్నట్లయితే, యేసు ప్రభు అయితే ఆ రోజు అన్నాడు, నువ్వేం అడుగుతున్నావు నీకు తెలియదు. యు డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నా చేతుల్లో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏ 2 వ్యక్తులను అయితే చూసి ఆ 2 నా దగ్గర ఉంచుకోవడానికి నాకు ఏమాత్రం కూడా అవకాశం లేదని అన్నాడు, ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి యొక్క సువార్తను రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. He became a beloved to the Lord Jesus Christ.
యేసు ప్రభు వారికి అత్యంత ప్రేమపూర్ణుడైనటువంటి ఒక యోహాను ఇదిగొచ్చి నా యొక్క కుటుంబంలో నుంచి వచ్చినట్టుగా దేవునికి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ స్త్రీ అక్కడ రాసినటువంటి మాట ఎవరు అంటే మేరీ ఆఫ్ మ్యాగ్దలేన్, మగ్దలేన్ మరియా. ఇక్కడ మనం చదివినటువంటి పేర్లన్నీ కూడా మరియా పేరు మీదే ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలంలో మరియా అనేటువంటి పేరు చాలా ఫేమస్. మరియా పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మిరియాము నుండి వచ్చింది. మిరియాం ఎవరు? మాకేం తెలుసు అంటారు. మోషే యొక్క అక్క, మోసెస్ యొక్క సిస్టర్. మిరియాం పేరు చాలా ఫేమస్. చాలామంది ఏం చేస్తారంటే ఆమె మొదటి ప్రవక్తి లేదా మొదటి క్వైర్ సింగరు, మొదటి వర్షిప్ లీడర్ అని నన్ను అనుకున్నాం కాబట్టి ఆ పేరుని అనేక మంది పెట్టేస్తున్నారు. అందుకని పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చి అనేక మంది మేరీలు ఉంటారు. సో ఈ యొక్క మేరీ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ మేరీ ఎవరంట? 7 దయ్యపు శక్తుల నుండి దేవుడు విడుదల చేసినటువంటి స్త్రీ యొక్క మగ్దలేని మరియ. అనేక మంది అనుకుంటారు ఈ యొక్క స్త్రీ పరిచర్యలు అందరూ కూడా రెడీ హ్యాండెడ్గా ఇక అడల్టరీలో పట్టుకున్నటువంటి స్త్రీ అంటారు. కాదు. ఈ స్త్రీ ఎవరు? 7 దయ్యపు శక్తులను తన నుండి తీసివేసినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారు? అమ్మయ్య చాలు, బాగుపడిపోయాం, ఏంటి నేను విడుదల పొందాను చాలు. అయితే ఈ స్త్రీ ఏం చేసింది? తనలో ఉన్నటువంటి 7 ఆలోచన, అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, నా టాపిక్ ఇది కాదు. కానీ ఆ తనలో ఉన్నటువంటి కోపము, క్రోధము, మదము, మాత్సర్యము, ఎన్నో రకాలైన 7 శక్తులు, సాతాను శక్తుల నుండి దేవుడు విడుదల దయచేస్తాడు. అయితే ఆ స్త్రీ ఎక్కడ ఉండాలి? ఊరు బయట ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడుందామా? సిలువ దగ్గర నిలబడి దయ్యాలతో పట్టుకున్న, దయ్యాల చేత పట్టబడినటువంటి ఇదిగో చూడండి గెరాసేన అనేటువంటి దేశంలో సమాధుల దగ్గర ఉన్నాడు. ఎవరు? ఆ యొక్క వ్యక్తి. ఆ వ్యక్తికి ఎవరు పట్టారు? దయ్యాలు పట్టి. దయ్యాలు పడితే ఆ వ్యక్తిని ఎక్కడ పెడతారు? ఊరి అవతల పెడతారు. హర్ లైఫ్ వాజ్ డిఫరెంట్ బిఫోర్ షీ ఎన్కౌంటర్డ్ ద లార్డ్. తన జీవితం ఎలాంటిది? ఊరు బయట ఉన్నదో, ఊరి గవిని వైపు ఉన్నదో మనకైతే తెలియదు. ఈ స్త్రీని ఎప్పుడు దేవుడు బాగు చేశాడు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. కానీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమనంట? మగ్దలేనే మరియను యేసు 7 దయ్యపు శక్తుల నుంచి విడుదల దయచేశాడు. అయితే హిస్టారియన్స్ ఏమంటున్నారంటే దెర్ వాజ్ అ ప్రేయర్ఫుల్ ఉమెన్ బిహైండ్ దిస్ మేరీ ఆఫ్ మ్యాగ్దలేన్. She brought this particular woman to the Lord Jesus Christ. ఆ యొక్క తన యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిందంట. హల్లెలూయా. ఇదిగో చూడండి, నూతన నిబంధన గ్రంథంలో మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా యేసు తనంతట తాను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాగు చేసినట్టుగా ఎక్కడా లేదు. ఎవరో తీసుకొని వస్తేనో, లేదా దారిలో వెళుతున్నప్పుడు ఎవరన్నా కనబడితేనో, లేదా ప్రభువా నన్ను ముట్టండి అని అడిగితేనో యేసు ప్రభు ముట్టివాన్ని స్వస్థపరిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దయ్యపు శక్తుల చేత ఇదిగో పీడించబడుతున్నటువంటి ఒక మేరీ మగ్దలేన్ తనంతటగా తాను వచ్చేటువంటిది స్థితిలో లేనే లేదు. అయితే ఈమెను ఎవరో తీసుకొని రావాలి. అయితే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఈ స్త్రీ వెనక ఎవరున్నారంటే తన తల్లి ఉన్నదన్న విషయాలను అనేక మంది చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. దేర్ ఇస్ అ ప్రేయర్ఫుల్ ఉమెన్ బిహైండ్ దిస్ మేరీ ఆఫ్ మ్యాగ్దలేన్. నా తల్లి నా కుమార్తె దయ్యపు శక్తులతో బాధపడుతుంది, అయ్యా ముట్టండి, బలపరచండి అని కేక వేసింది. యేసు ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క నామాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఇంకొక స్త్రీ గురించి రాయబడింది. ఆమె పేరు కూడా మేరీనే. ఆమె ఎవరో మనకు తెలియదు, క్లయోపా యొక్క భార్య. బట్ షీ వాజ్ లైక్ అ సీక్రెట్ బిలీవర్. ఆమె గురించి ఎక్కడ కూడా హిస్టారికల్గా ఎక్కడా రాయబడలేదు. ఆమె లైఫ్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో కూడా రాయలేదు. అసలు ఆమె దేవుణ్ణి ఎప్పుడు ఎన్నుకుందో కూడా ఎక్కడా కూడా తన విషయాలు ఎక్కడ రాయలేదు. బట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ అ ఫేత్ఫుల్ ఇన్ సైలెన్స్. ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా నేను క్రోడీకరించి మిమ్మల్ని వర్తమానంలో తీసుకెళ్ళాను అన్నటువంటిది నా యొక్క ఆలోచన. ఈ యొక్క స్త్రీ సైలెంట్గా ఉంది. ఎక్కడా కూడా తన జీవితంలో దేవుడు కార్యాలు చేసినట్టుగా ఎక్కడా కూడా రాయబడలేదు. అయినను కూడా ఇప్పుడు ఎక్కడుందంట? ఆమె సిలువ దగ్గర ఉన్నది. తన జీవితంలో అద్భుతం చేసినా చేయకపోయినా, దేవుడు తనను ముట్టినా ముట్టకపోయినా, దేవుడి దృష్టిలో తను యోగ్యులుగా ఉన్నా లేకపోయినా తను ఎక్కడున్నది? యేసు యొక్క సిలువ దగ్గర నిలబడింది. అద్భుతాలు పొందుకున్న అనేక మంది సిలువకు దూరంగా నిలబడుతున్నప్పుడు, అద్భుతాలు పొందిన అనేక మంది సిలువ దగ్గరికే రానప్పుడు ఏ అద్భుతం పొందుకోవాలనేటువంటి ఒక సలోమ్యం మనకు ఒక గొప్ప మాదిరిగా కనబడతాం. మనలో కూడా చాలామంది తల్లులు, మనలో కూడా చాలామంది పేరెంట్స్, we cry because there are many unanswered prayers. We cry because there are many unwiped tears. We cry out of a silence. We cry in the silence many times. మనలో కూడా చాలామంది ఒంటరితనంలో కన్నీళ్లు కార్చేటువంటి వారంగా ఉంటాము. బట్ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
Faithfulness does not need recognition. Hallelujah. The world may not see your tears, but God sees your tears. ప్రపంచం మన కన్నీరు చూడకపోవచ్చేమో, కానీ దేవునికి మాట ఏం సెలవుస్తుంది తెలుసా? ఆయన మన కన్నీటిని తన బుడ్డిలో దాచి ఉంచేటువంటి దేవుడు. ఈ యొక్క సలోమి ఇదిగో మరి ఏం చేసిందో మనకదే తెలియదు, కానీ షీ స్టూడ్ నియర్ ద క్రాస్. హల్లెలూయా. ఈ నలుగురి జీవితాలు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు the mother's prayer can change the whole generations, that we must agree. And as today we celebrate, as we remember the Women's Day, so my personal prayer for every person in this church is that you have to be a role model to your next generation. ఈ నలుగురు స్త్రీలు ఎలాగైతే తమ జీవితంలో అనేకులకు రోల్ మోడల్గా ఉన్నారో, మనం మన కుటుంబాల్లో మన బిడ్డలకు కూడా అదే రోల్ మోడల్గా ఉండాలన్నట్టు నాకు ఆశ, అభిలాష అవుతోంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Sometimes the life brings silence. Sometimes the life brings sickness. Sometimes the life brings a confusion about tomorrow. Sometimes life brings suffering. Sometimes life brings unanswered prayers. But the safest place is still near the cross. ఎన్నో అన్సర్టనిటీస్ మన జీవితంలో ఉండొచ్చేమో, కానీ ఒక వ్యక్తికి నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి భరోసా ఎక్కడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనే. అందుకనే ఈ కీర్తనకాడు ఏమంటాడు తెలుసా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. As I said, if you interview Roman soldiers, why are you standing next to the cross? They say that we were just doing our duty. Worshipping the Lord is not just a duty. It is what God desires for. మనం ఏదో కేవలం ఆదివారం మన క్రైస్తవులం కాబట్టో, లేదంటే ఆరాధనకు కేవలం మన దేవుని నమ్ముకున్నాం కాబట్టో రావడం అనేటువంటిది కాదు. నువ్వు వర్షిప్ చేసినా చేయకపోయినా, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, మనం బైబిల్ చదివినా చదవకపోయినా, మనం ఆరాధనకు వచ్చినా లేకపోయినా, ప్రతిరోజు కూడా ప్రతి ఉదయవేళ సమయంలో కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడు కదా. ఎందుకొరకు ఇస్తున్నాడు? మన గొప్పవారమని కాదు కదా, మనం గనులమని కాదు కదా. ఎందుకని? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. అందుకని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, అనుదినం ఆయనకు మన ఎడల ఏం పడుతోంది? నూతనంగా వాత్సల్యము పడుతూ ఉంది. His mercies are new every morning. Whether you pray or not, whether you intercede or not, whether you cry or not, whether you fast or not, He is faithful. Many times out of our silence, many times out of our sickness, we fail to pray, we fail to be a faithful, the disciple of the Lord, but God never failed us. Hallelujah. As I said, those 4 individuals were standing next to the cross. As I said, let me ask you the same question again. If you were about 20 centuries ago, where you would be? 2000 సంవత్సరాల క్రితం మనకే కనుక ఆపర్చునిటీ ఇచ్చినట్లయితే మనం ఎక్కడ నిలబడేటువంటి వారు? తప్పించుకొని పారిపోయేటువంటి వారమా? అనేక మంది డిసైపుల్స్ తప్పించుకొని పారిపోయారు. అందరికన్నా ప్రాముఖ్యమైనటువంటి పేతురు అన్నారు కదా, ప్రభువా మరణం నీ దగ్గరికి రావడానికన్నా ముందు నన్ను దాటి రావాలన్నాడు. అందరికన్నా ముందే పారిపోయి వెళ్ళిపోయాడు. తను ప్రేమించిన అనేక మంది శిష్యులు తనతో పాటు ఉంటారని వాగ్దానం చేసిన ఏ ఒక్కరు కూడా అక్కడ లేరు, ఎక్సెప్ట్ జాన్ రాసుకున్నాడు కాబట్టి తన పేరు రాసుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. వేర్ యూ విల్ స్టాండ్? ఒక మాట చెప్పనివ్వండి. టుడే యాజ్ వీ థింక్ అబౌట్ ద క్రాస్, వీ పౌండర్ అపాన్ ద క్రాస్ ఇస్ అ సింబల్ ఆఫ్ గ్లోరీ అండ్ విక్టరీ. సిలువను గురించినటువంటి ఆలోచన మన జీవితంలో ఎప్పుడొచ్చినా కూడా అది గొప్ప మహిమకరంగాను ఒక గొప్ప విజయానికి చిహ్నంగా కనబడతా ఉంది. బట్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ పిలాతు యొక్క దినాల్లో కనుక సిలువను కనుక ఆలోచన చేస్తే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ షేమ్, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ రిజెక్షన్, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సఫరింగ్. ఈ రోజునైతే సిలువ మనకు ధైర్యాన్ని పుట్టించొచ్చేమో, కానీ ఆ రోజుల్లో సిలువ దేని గురించి వచ్చిందంట? ఒక ఏమంటారు, అవమానానికి ఒక గుర్తు. ఇదిగో వచ్చిన ఒక నిందకు ఒక గుర్తు, ఒక వేదనకు ఒక గుర్తుగా ఉంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ బికాస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ వాస్ డన్ ఈస్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ వాస్ జీసస్ హూ మేడ్ ద డిఫరెన్స్. అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క సిలువను యేసు ఏం చేశాడంట? మనకు ఒక గర్వానికి గుర్తుగా చేశాడు. అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి సిలువ దేవుడు ఏం చేశాడు? మనకు ఒక విజయానికి గుర్తుగా చేశాడు. ఇట్ వాజ్ ఆల్ పాసిబుల్ because it was all possible because of Lord Jesus Christ. Hallelujah. అయితే యేసు ప్రభు వారు అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, as in the book of Hebrews chapter 13 verses 12 it says, వీరంతా సిలువ దగ్గర నిలబడ్డారు.
అయితే సిలువ ఎక్కడ ఉన్నదనంటే దిగొచ్చండి గొల్గతా అనేటువంటి ఒక పర్వతం మీద ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి నా వైపు, మీరేం రెఫరెన్సులు చూడాల్సిన అవసరం లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి. గొల్గతా అనేటువంటి ఈ యొక్క హిబ్రీ భాషలో రాసినటువంటి ఈ యొక్క పర్వతము కపాలము అనేటువంటిది, ద స్కల్. బట్ యాజ్ అ లాటిన్ భాషలో దీన్ని కల్వరీ అనేటువంటి మాట పిలుస్తుంది. గొల్గతా అన్నా, లేదంటే ద స్కల్ ఆఫ్ ద హిల్స్ ఆఫ్ ద స్కల్ అన్నా, లేదంటే కల్వరీ అన్నా ఒకటే. ఈ కల్వరీ ఎక్కడ ఉన్నదంటే ఊరికి అవతలు ఉండేటువంటిది. ఎక్కడ ఉండేది? ఊరికి చివరి ఉండేటువంటిది. అయితే హిబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 13వ అధ్యాయం 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యాజ్ ఐ మెడిటేట్ ఆన్ దిస్ పర్టికులర్ వర్స్, ఇస్ గాడ్ వాజ్ రిమైండింగ్ మీ సెవరల్ స్క్రిప్చర్స్. యేసు తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, 2000 సంవత్సరాల క్రితం యేసు మరణించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? 2000 సంవత్సరాల క్రితం యేసు మన పాపముల కొరకు, నా పాపముల కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభువు సిలువలో తన మరణాన్ని జయించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు సమాధిలో వేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు తిరిగి లేచి మరలా మన కొరకు మరలా రాబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఇన్ని ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. యేసు తన స్వరక్తము చేత నన్ను పరిశుద్ధపరిచాడు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? హౌ డు యు నో దట్ యు ఆర్ క్లెన్స్డ్? హౌ డు యు నో దట్ యు మేడ్ అ హోలీ? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాల్చినటువంటి రక్తం అండి. వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ టుడే ఈవెన్? He shredded his own blood about 20 centuries ago. Is the blood still valid today? దేవునికి స్తోత్రం. There are 7 folds of blood shedding. 7 రకాలుగా యేసు ప్రభు వారు తన రక్తాన్ని చిందించారని దేవునికి వర్తమానంలో మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. వై 7 folds of shredding? ఎందుకు 7 రకాలుగా రక్తాన్ని చిందించాడు అని అంటే, ఆన్ ద డే ఆఫ్ అటాన్మెంట్, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 16లో 16 verses 14, Aaron is supposed to sprinkle 7 times the blood on the ark of the covenant. దేవుని యొక్క బలిపీఠం మీద ఇదిగో చూడండి 7 మార్లు ఏం చేయాలంట? ఆరోను రక్తాన్ని ప్రోక్షించాలి. ఈ 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాలి. అయితే ఎవరి రక్తాన్ని ప్రోక్షించాలి? అక్కడ వారు తీసుకున్నటువంటి కోడెల యొక్క రక్తము, ఆ యొక్క పశువు యొక్క రక్తము, వాటిలో పరిశుద్ధమైనటువంటి ఒక జంతువుని తీసుకొని వాటిని వధించి ఆ యొక్క రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాలి. అయితే యేసు ప్రభు వారు కూడా 7 మార్లు తన యొక్క రక్తాన్ని ప్రోక్షించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిసారిగా ఏదో చూడండి, యేసు ప్రభు వారు ది గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. తన చెమట ఎలా కారిందంట? రక్తముగా కారి. His sweat, అక్కడ రాసిన మాట, his sweat became like a great drops of blood falling to the ground. నేలను తాకింది. ఎలాగ తాకింది? రక్తము చెమట వలె, ఇదిగో చూడండి, చెమట రక్తపు బిందు వలె నేలను తాకింది. ఆ నేలను తాకటం అనుకున్నటువంటి సందర్భం ఏంటి? ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. మనందరికీ తెలిసినటువంటి విషయము, ఆదికాండములో దేవుడు ఆదాము అవ్వలు తప్పు చేశారని తెలుసుకున్నప్పుడు ఎవరిని శపించాడు? When Adam and Eve committed sin, when they did not obey the Lord, when they showed their disobedience, God did not curse Adam and Eve. Instead, God cursed the land. నేలను శపించాడు. యేసు ప్రభు వారు ఇదిగో చూడండి శపించబడినటువంటి ఆ నేలను ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? రిడీమ్ చేశాడు. ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ఎప్పుడైతే తన యొక్క చెమట కన్నీరుగా, ఇదిగో చూడండి చెమట రక్తపు దారులుగా ఎక్కడ పడిందంట? నేలను తాకిందో. ఏ నేల ఒక ఆదాము చేత శపించబడిందో, ఏ నేల అవ్వ చేత శపించబడిందో, ఆ నేల యేసు ప్రభు యొక్క రక్తము చేత ఏం చేయబడింది? మరలా పునరుద్ధరించబడింది, విమోచించబడింది. హల్లెలూయా. రెండవ రక్తాన్ని ఎక్కడ చిందించాడంటే, ఎప్పుడైతే పిలాతు చేతులకు ఆ యొక్క యూదులు అప్పగించారో, పిలాతు అంటాడు కదా, యేసును కొరడాతో కొట్టించండి అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాన్ 19 verses 1లో మీకు తీయాల్సిన అవసరం లేదు.
అనేక మంది సెలవిస్తున్నట్లుగా ఆ యొక్క వేసినటువంటి కొరడ మనకులాగా ఆ యొక్క విప్ ఒక ఇదిగో చూడండి, ఒక చిన్న రోప్తో చేసింది కాదు, కానీ ఇట్ హ్యాస్ 9 kinds ఆఫ్ ఆ యొక్క ఒక క్యాట్, ఒక పిల్లికి ఎలాగైతే ఫింగర్స్ ఉంటాయో అలాగా మెటల్స్తో చేయబడినదంట. ఆ యొక్క కొరడ ఎప్పుడైతే యేసు ప్రభు మీద వేశారో ఆ యొక్క శరీరము ఛిద్రమయ్యి ఆ యొక్క రక్తం ఎక్కడ పడింది? మరలా నేలను పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవసారి ఎందుకు తన యొక్క శరీరంలో నుంచి రక్తం కింద పడిందంటే, యెషయా అంటాడు కదా, బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక్క 5 minutes డిలే అవ్వచ్చాము ప్లీజ్. మొదటిది ఏంటి? శపించిన దానిని దేవుడు మరలా పునరుద్ధరించాడు. రెండవది ఏంటి? తను పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందబడ్డాం రక్తము చేత. హల్లెలూయా. మూడవది ఇదిగో చూడండి, అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే కొరడాలతో కొట్టారో అక్కడ కొన్ని ముళ్ళను తయారు చేశారంట. ఆ ముళ్ళతో ఏం చేశారు? ఒక కిరీటాన్ని చేశారు. ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. ముళ్ళు. ఎప్పుడైతే యేసు ఇదిగో లోకాన్ని దేవుడు సృష్టించినప్పుడు సమస్తం మంచిగానే ఉంది. వెన్ గాడ్ క్రియేటెడ్ దెర్ వర్ నో థార్న్స్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు వచ్చాయి? ఎందుకు వచ్చానంటే ఆదాము చేసిన తప్పిదం వల్ల. మీరంతా కూడా ఇంటికి వెళ్ళా చదువుకోండి. జెనసిస్ చాప్టర్ 3:18 రాయబడి ఉంటుంది. ఆదామా, నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు చెమట కార్చి ఈ యొక్క భూమిని నువ్వు పండిస్తావు. ఆ భూమిలో ఏంటి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలను నేను మొలిపిస్తానన్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. ఏ ముళ్ళైతే ఆ యొక్క ఆదాము యొక్క అవిధేయతకు చిహ్నంగా ఉన్నాయో అదే ముళ్ళను యేసు తన తల మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ ముళ్ళైతే ఆదాము అవ్వలను ఇదిగో చూడండి తమ జీవితము ముళ్ళమయముగా మార్చబడి ఉన్నదో అదే ముళ్ళను యేసు తన తల మీద పెట్టుకొని తన యొక్క కిరీటంగా ఆనాడు రోమా సామ్రాజ్యం వేసినట్లుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఫోర్త్, ద బ్లడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్. ఆ రెండు చేతులను కూడా చాచి మేకులను దిగగొట్టి ఆ చేతుల్లో నుంచి రక్తాన్ని కార్చినట్లుగా చూస్తా ఉన్నాం. సినాప్టిక్ గాస్పెల్స్లో ఎక్కడా కూడా యేసుకు 2 చేతులకు మేకులు వేశారని రాయలేదు, కానీ ఒక చోట యేసు ప్రభువు తోమాకు కనపరుచుకునేటువంటి పరిస్థితుల్లో శిష్యుల మధ్య నిలబడి అంటాడు, తోమా, నా చేతులు చూసావా? ఈ చేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నా, ఇదిగో ఈ మేకులు దిగగొట్టుకున్నాను. ఇట్ టాక్స్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ అ హ్యూమన్ హ్యాండ్. వై జీసస్ వాజ్ nailed onto his hands? Because he wants to cleanse the work of the human hand. మనిషి యొక్క చేతి పనులను దేవుడు మరలా పరిశుద్ధపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. The same hands who healed the sick, the same hand who touched the lepers, the same hands who created the whole universe were nailed to the wood. ప్రపంచాన్ని తన చేతులతో సృష్టించినటువంటి సృష్టికర్త, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బాగు చేసినటువంటి ఆ యొక్క చేతులు, ఎంతో మందికి ఆకలి దప్పికలు తీర్చినటువంటి ఆ యొక్క చేతులు ఇప్పుడు ఏం చేయబడ్డాయి? శిలువకు వేలాడింప చేయబడ్డాయి. అండ్ బ్లడ్ రిడీమ్స్ అవర్ వర్క్స్ యాజ్ వెల్. ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ వాస్ కర్స్డ్ బై ద సిన్. ఆదాము అవ్వల దగ్గరికే వెళ్ళాలి. నీ చేతి పనులను ఇదిగొచ్చు దేవుడు అంటాడు, నీవు శ్రమ పొంది నువ్వు భూమిని పండిస్తావు. వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఆ యొక్క శ్రమ దేనికి సూచన అంటే వారు చేసినటువంటి పాపానికి సూచన. అయితే దేవుడు తన చేతుల యొక్క రక్తం ద్వారా మన చేతుల యొక్క పాపాలను కూడా తుడిచివేయడానికి ఆయన శిలువలో వేలాడినట్లుగా చూస్తున్నాం. ఫిఫ్త్లీ, ద బ్లడ్ ఫ్రమ్ హిస్ ఫీట్. తన కాళ్ళకు ఉన్నటువంటి ఇదిగో ఈ మాట దావీదు భక్తుడు అంటాడు 22:16 కీర్తనలో అంటాడు కదా, దే పియర్స్డ్ మై హ్యాండ్స్ అండ్ ఫీట్. వారు నా చేతులను నా కాళ్లను పొడిచి ఉన్నారు. బ్లడ్ రిడీమ్స్ అవర్ వాక్ యాజ్ వెల్. ఆయన కాళ్లను ఎందుకు సిలువలో వేయబడ్డారంటే ఇక మీద నడిచేటువంటి వారము మనము ఎలా నడవాలి? వెలుగులో నడుచులాగన. ఒకప్పుడు మనం ఎలాగుండేటువంటి వారమంట? చీకటిలో ఉండేటువంటి వారు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డారో వారికి మీద ఎలాగుండాలి? వెలుగులో నడిచేటువంటి వారం. We were once in a darkness, we were once in a sin, once we were in wandering, now we are walking in righteousness. ఒకప్పుడైతే మనం పాపంలో ఉన్నాము, ఆ యొక్క చిన్న చీకటిలో సంచరిస్తున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం? మనము నీతి అనేటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సిక్స్త్లీ, బ్లడ్ ఫ్రమ్ హిస్ సైడ్. తన ప్రక్క నుంచి రక్తాన్ని కార్చాడు. యేసు మరణించాడో లేదో చూడాలని అక్కడ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు, ఒకడు
బల్లముతో యేసును పొడిచినట్లుగా ఇప్పుడు మనం చదివినటువంటి జాన్ చాప్టర్ 19 వర్సెస్ 35లో మనం చదివాం. ఎప్పుడైతే యేసును పొడిచి అక్కడ రాసిన మాట నీరు మరియు రక్తము దారాలుగా కారిందన్న మాట జ్ఞాపకం చేస్తుంది. బ్లడ్ రిప్రజెంట్స్ ద రిడెంప్షన్ అండ్ ద వాటర్ రిప్రజెంట్స్ ద క్లెన్సింగ్. రక్తము విమోచనకు గుర్తు, నీరు శుభ్రపరచుటకు ఒక గుర్తు. ద థియాలజీ బిహైండ్ దిస్, ఫ్రమ్ ఆడమ్స్ సైడ్ ఈవ్ కేమ్. ఆదాము ప్రక్క నుండి ఎవరు వచ్చారంట? అవ్వ వచ్చింది. బట్ ఫ్రమ్ ద సైడ్ జీసస్ సైడ్ ద చర్చ్ వాస్ ఫార్మ్డ్. ఆదాము ప్రక్క నుండి అవ్వ అయితే వచ్చింది, అయితే యేసు ప్రక్క నుండి ఎవరు వచ్చారు? సంఘము, మనము. దేవునికి స్తోత్రం. ఫైనలీ ద బ్లడ్ ఆఫ్ ద క్రాస్ దట్ టెల్స్ ద ఫుల్ స్టోరీ, ద ఫుల్ అటాన్మెంట్. 7 మార్లు ఇదిగొచ్చుంటే 7 రకాలుగా యేసు తన సిలువలో రక్తాన్ని చిందించాడు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, హౌ కెన్ ఐ అప్లై దిస్ బ్లడ్ నా? ఎవరైనా ఉన్నట్లయితే ఉదయవాళ్ళ సభలో, ఈ రక్తము నా చేతి పనులను బాగు చేస్తుందని, ఈ రక్తము నా పాపాలను క్షమిస్తుందని, ఈ రక్తము నా నడకను ఇక పరిశుద్ధతలోనికి నడిపిస్తుందని, ఈ రక్తము ఎదుగొచ్చుండే నాకున్నటువంటి శాపాన్ని తొలగిస్తుందని, ఈ రక్తము నాకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగిస్తుందని, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. బట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ ఐ అప్లై దిస్ బ్లడ్ టుడే? ఎలాగ దీన్ని అప్లై చేయాలి? ఇఫ్ యు సీ ద ఓల్డ్ టెస్టమెంట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పాస్ ఓవర్, పస్కా పండుగ దినాన్ని ఇదిగొచ్చుండి ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి సెపరేట్ చేయబడ్డారో, వారి దగ్గర ఉన్నటువంటి మేకనో పొట్టేలనో, ఒక పరిశుద్ధమైనటువంటి పొట్టేలనో, ఆ యొక్క మేక యొక్క రక్తాన్ని వారు ఏం చేయాలి? ఒక బేసిన్లో తీసుకోవాలి. చెప్పండి, చాలా త్వరగా చెప్పాలి. ఎక్కడ తీసుకోవాలి? బేసిన్లో తీసుకోవాలి. ఆ రక్తము దేవుడు ఏమన్నాడంటే, మీరు ఆ యొక్క ఇంటి పోస్టులకు మీరు రాసినట్లయితే, ఏ ఇంటికైతే గుర్తుంటుందో ఆ ఇల్లు విడిపించబడుతుంది, ఏ ఇంటికైతే గుర్తులేదో అది సంహారదూత సంహరించి వేస్తుంది. ఒక మాట చెప్పనివ్వండి, బేసిన్లో ఉన్న బ్లడ్ ఏం చేయదు? రక్షించదు. ద బ్లడ్ ఇన్ ద బేసిన్ నెవర్ సేవ్ ద పీపుల్, బట్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ టు దేర్ హౌసెస్. అర్థమవుతుంది నా మాటలు? రక్తం చిందించబడిందండి 2000 సంవత్సరాల క్రితము. రక్తము రక్తంగా ఉన్నంత వరకు అది మనల్ని ఏమి బాగు చేయలేదు. బేసిన్లో ఉన్న రక్తం మనల్ని శుద్ధిపరచలేదు. బేసిన్లో ఉన్నటువంటి రక్తం మనకు శ్రమ నుండి విడుదల దయచేయలేదు. బేసిన్లో ఉన్నటువంటి రక్తము, లేదా సిలువ దగ్గర గోల్గొతా మీద కల్వరిలో యేసు ప్రభువుని కాచినటువంటి రక్తము మనల్ని ఏమీ కూడా పరిశుద్ధపరచలేదు. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు అప్లై చేయనంత వరకు. ఆ బేసిన్లో ఉన్న రక్తాన్ని తీసి ఏం చేయాలి? ఆ ఇంటికి రాయాలి, మన ఒంటికి రాయాలి. మన ఒంటికి రాసుకోవడం అంటే మన సహోదరులందరూ కూడా గీసుకొని రాసుకుంటారు. అటువంటి రక్తం కాదు. ఎలా రాసుకోగలుగుతాం? హౌ కెన్ ఐ అప్లై దిస్ బ్లడ్? వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బ్లడ్? ఎలా రాసుకోవాలి? వెరీ వెరీ సింపుల్. లెట్స్ ఆల్ రీడ్ అండ్ వర్సెస్ ఫ్రమ్ రెవల్యూషన్ చాప్టర్ 12 వర్సెస్ 11. అందరు చదువుదాం ఒకసారి. ప్రకటనల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. ఎస్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ఎలాగ నేను దేవుని యొక్క రక్తాన్ని నేను అప్లై చేసుకోవాలంటే దేవుని యొక్క మాట సెలవుస్తుంది, బై యువర్ టెస్టిమనీ. చెప్పండి ఒకసారి, బై యువర్ టెస్టిమనీ. ఇన్ అదర్ వర్సెస్ ఇట్ సేస్ బై యువర్ కన్ఫెషన్. ఏంటి? కన్ఫెషన్. యేసు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధిపరుస్తుంది. యేసు యొక్క రక్తం మన పాపాలను తొలగిస్తుంది. యేసు యొక్క రక్తము నేను చెప్పినటువంటి 7 అంశాలు తీయగలుగుతుంది. ఇప్పటికీ కూడా శక్తి కలిగినటువంటిది ఆ రక్తం. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ పవర్, యూ హ్యావ్ టు కన్ఫెస్. కన్ఫెస్ అంటే నేను పాపాలు చేశానని కాదు, ప్రభువా నేను నమ్ముతున్నానని. నీ రక్తం నన్ను స్వస్థపరుస్తుందని నమ్ముతున్నా. నీ రక్తం నా పాపాన్ని క్షమిస్తుందని నమ్ముతున్నా. ఉన్నారు అటువంటి వారు ఎవరైనా? ఉదయవేళ సమయంలో if you want to apply the blood of the Lord, it is very powerful even till today. The power never diminishes. The power never weaks. The power remains as it was there in 2000 years ago.
As we are approaching to the table of the Lord, we may not sing a offering song, lack of time. But as you are approaching to the table of the Lord, ఈ యొక్క బల్ల ప్రభు యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు, may I ask